కళాకారులకు సముచిత గౌరవం కల్పించాలి. తక్షణ అమలు అయ్యేలా కమిటీ చొరవ చూపాలి. బీసీఎఫ్ కవులు కళాకారులకు సముచిత గౌరవం కల్పించాలనే డిమాండ్ మరోసారి బహుజన సాంస్కృతిక సమైక్య బలంగా వినిపించింది. తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలందించిన కవులు, రచయితలు, జానపద కళాకారులకు గుర్తింపు, సంక్షేమం కల్పించేలా సమగ్ర విధానం రూపొందించాలని బహుజన సాంస్కృతిక సమైక్య ప్రభుత్వాన్ని కోరింది. శనివారం ప్రజాకవి అందశ్రీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని అమరజ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, రాములు నాయకులకు వినతి పత్రం సమర్పించారు. కళాకారుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక సూచనలు చేసిన బీసీఎఫ్ ప్రతినిధుల సమావేశ విశేషాలతో పాటు బీసీఎఫ్ ప్రధాన కార్యదర్శి గురుమిల్ల రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి బహుజన సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం షరీత్, రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు కుమారస్వామి బీకే, ఉపాధ్యక్షులు సూదమల్ల అశోక్, నాయకులు బందెల సదానందం, ఈర్ల సాంబయ్య, పోడేటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి దాన్ని గుర్తించి అతి త్వరగా మా కవులకు, కళాకారులకు సరైనటువంటి విధానంలో సరైనటువంటి గుర్తింపించి గౌరవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గుర్తింపు కమిటీకి మరియు నా తోటి కళాకారులకు, పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా ఉద్యమాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు సామాజిక ఉద్యమ వందనాలు. నా పేరు గురుమిల్ల రాజు, బహుజన సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు హైదరాబాద్కు అంటే వరంగల్ ప్రాంతం నుంచి బహుజన సాంస్కృతిక సమైక్య ఏర్పడినప్పటి నాటి నుండి ఈరోజు వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమికతో పోషించినటువంటి చరిత్ర ఈ బహుజన సాంస్కృతిక సమైక్య సంస్థకు ఉన్నది. ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మత మైనార్టీ ప్రజలను చైతన్యం చేయడంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జయశంకర్ సార్ చెప్పినట్టు నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ వనరులు కూడా ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే దక్కాలని, రావాలని చేసిన పోరాటంలో బహుజన సమైక్య తీరని చెప్పలేని అంత త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి ఎంతో ఆశలు కన్నా ఈ ప్రజానీకానికి, ముఖ్యంగా కవులు, కళాకారులకు ఒక నిర్వీర్యం అయిందని చెప్పవచ్చు. ఎందుకనంటే దశాబ్దాల తరపాటు ఇక్కడ ఉద్యమంలో సాహిత్య లోకంలో సాహిత్య ప్రజలతో పాటు చైతన్యం చేసుకుంటా మరి కొనసాగినటువంటి ఈ సామాజిక ఉద్యమంలో ఈ బహుజన సమైక్య నుండి ఉన్నటువంటి కవులను, కళాకారులను మాత్రం గుర్తించలేకపోవడం చాలా బాధాకరం. అదే క్రమం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత గత ప్రభుత్వం యొక్క లోపాలు ప్రజలు గుర్తించి కొత్త మార్పు కావాలని, కొత్త ప్రభుత్వాలు కావాలని కోరుకున్న క్రమంలో కూడా ఈ రోజున మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న పిదపనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అనుకున్నటువంటి 6 సూత్రాల హామీ ఏదైతే ఉందో అందులో భాగంగా కవులను, కళాకారులను, ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి ప్రత్యేక కమిటీ నియమించడం జరిగింది. ఆ కమిటీ జిల్లాల వారీగా అందరినీ, అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళని, అయితే ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దాదాపు ఎవరైనప్పటికీ కూడా ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరినీ ఇవాళ పిలిపించి రోజువారీగా ఒక్కో విద్యుత్కు సంబంధించిన వాళ్ళని పిలిపించుకోవడం జరిగింది. ఈ రోజున హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి అమరుల జ్యోతి ప్రాంగణంలో ఎక్కడైతే గద్దరు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిండో, ఎక్కడైతే అవమానానికి గురైండో, ఎక్కడైతే కవులు, కళాకారులు ఎప్పుడైతే అవమానానికి గురై వ్యతిరేకత ఏర్పడిందో అదే ప్లేస్లోనే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు అదే స్థలంలో అమరుల జ్యోతి ప్రాంగణంలోనే ఒక విశాలమైనటువంటి హాల్లో మరి కవులను, కళాకారులను ఈరోజు అందరూ ఒక దగ్గర పిలిపించి వారి అభిప్రాయాలు, భవిష్యత్తులో ఉద్యమ కళాకారులుగా కవులుగా గుర్తించే క్రమం లోపల వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశానికి వరంగల్ ప్రాంతం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మీ అందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన క్రమం లోపల అయితే కమిటీ ఉద్దేశం ఏంటంటే ఈ రోజున కవులు, కళాకారులుగా మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు, మీ సూచనలు చేయదలుచుకుంటే దాని ప్రకారంగా కళాకారులను గుర్తించి ఏ విధమైనటువంటి సహాయం చేయాలి, ఏ విధంగా వీళ్ళని గుర్తింపు చేయాలనే దాని మీద వాళ్ళు అడగడం జరిగింది. దానికి సంబంధించిన విషయంలో కళాకారులు కోరుకున్న విధంగానే, ఎందుకంటే వయసు పైబడ్డటువంటి ఉద్యమకారులు కూడా ఉన్నారు. ఆనాడు 10-15 సంవత్సరాల ముందే ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు ఆ తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో త్యాగం చేసి కోల్పోయినటువంటి కళాకారులు ఉన్నారు. మళ్ళీ ఈలోపు వాళ్ళ వయసు దాదాపు వృద్ధాపనకు వచ్చేసి
తర్వాత మాకు రాకున్నా కానీ ఈ ఉన్న ప్రస్తుత ప్రభుత్వం అయినా మా వారసత్వానికి మా పిల్లలకు కానీ మిగతా సమాజానికి ఆదుకునే విధంగా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాపాలన చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం నిజంగా కళాకారులు గుర్తించి కవులను గుర్తించి మేము సరైనటువంటి గుర్తింపు ఇస్తామని చెప్పడం స్వాగతించదగ్గ విషయము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆదుకుంటారనే ఆశ కలిగింది కనుక ఈ రోజున వచ్చి మరి ఆ కమిటీ సభ్యులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు అడిగిన మాదిరిగానే దానికి సంబంధించినటువంటి మా సూచనలు మా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా మా యొక్క వివరాలు కూడా అన్ని ఇవ్వడం జరిగింది. కనుక తక్షణమే ఈ ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఈ కమిటీ కాలయాపన చేయకుండా సత్వరమే ఈ యొక్క గుర్తింపు కార్యక్రమాన్ని ముగించేసి ఈ సంవత్సరం చివరిలోనే మరి వాళ్ళకి కావాల్సినటువంటి గుర్తింపునిచ్చి వారికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ వయసురీత్యా వెనక్కిపోతున్నారు కనుక వాళ్ళ జీవితకాల పింఛను కూడా ఇవ్వాలని కొన్ని నిబంధనలతో ఇవ్వడం జరిగింది. కనుక ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.